ఎన్నికల సంస్కరణ దిశగా మన దేశం ముందుకు అడిగేస్తోంది. ఎలక్టరల్ ఫోటో ఐడి కార్డ్ ఏదైతే ఉంటాయో ఈపీఐసి వాటిని ఇక మీదట ఆధార్తో లింక్ చేసే ఆలోచనలో ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ప్రధానంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు దీనికి సంబంధించి ఒక హై లెవెల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఓటర్ ఐడి ఏదైతే ఎలక్టరల్ ఫోటో ఐడి కార్డు ఉందో దాన్ని ఆధార్తో లింక్ చేసే దిశగా ఈ చర్చలు జరుగుతున్నాయి. మనందరూ తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వయోజన ఓటు హక్కు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రిలీజన్, కాస్ట్, క్రీడ్ అండ్ సెక్స్ హూ ఈజ్ అబౌవ్ 18 years of age షెల్ హ్యావ్ ద రైట్ టు ఓట్. ప్రతి భారతీయ పౌరుడు ఎవరైతే ఉన్నారో కుల, మత, జాతి, లింగ అనేక అంశాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల వయసు దాటితే వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డ్ అనేది ఈవెన్ 2014-15 టైంలో కూడా సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పింది. ఆధార్ కార్డ్ అనేది ఒక పర్సన్కి మనం ఇచ్చే ఒక ఐడెంటిటీ మాత్రమే, ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది. అది పౌరసత్వపు కార్డు కాదు, ఆ సిటిజన్షిప్ స్టేటస్ కాదనమాట. అయితే ఓటు హక్కు ఎవరికి ఉంది? భారత పౌరులకు ఉందన్నమాట. దాన్ని లింక్ చేయడం అనేది ఇంతకుముందు పెద్దగా మ్యాండేటరీ అని చెప్పలేదన్నమాట. దాంతోపాటు కంపల్సరీగా దీన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ అనేది వాలంటరీగా సబ్మిట్ చేస్తే చేయొచ్చు అన్నట్లు రకరకాలుగా వ్యవస్థలు అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే డూప్లికేట్ ఫేక్ ఓటర్ ఐడీస్, సింగిల్ ఎలక్టరల్ ఫోటో ఐడి కార్డ్ కింద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నట్టు, డూప్లికేషన్ ఎక్కువ ఉన్నట్లు, ట్రాన్స్పరెన్సీ, ఇంక్లూజివిటీ అన్నీ ప్రమోట్ చేయాలంటే ఈ ఆధార్ లింకింగ్ కంపల్సరీ అని చెప్పి ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నారన్నమాట. కానీ ఈ దిశగా ఒక ఓటర్ కూడా తన రైట్ టు ఓట్ని డినై చేయకూడదు. అదేవిధంగా ఏదైతే యుడై ఉందో, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళతో చర్చలు జరిపి టెక్నికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకొని ఉన్నారు. ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ అయితే ఆధార్ కార్డు, ఎలక్టరల్ ఫోటో ఐడి కార్డు లింక్ అవ్వలేదన్నమాట. కొంత సేకరణ ఆధార్ కార్డు యొక్క డేటా కొంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. ఆధార్ డేటా వాల్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధార్ డేటా వాల్ట్లో ఈ ఆధార్ కార్డు నెంబర్స్ అని స్టోర్ చేసింది. అయితే దీన్ని ఎలక్టరల్ ఫోటో ఐడి కార్డులో మాత్రం దానికి రెండింటికి లింక్ చేయలేదన్నమాట. ఆధార్ కార్డ్కి, ఎపిక్కి లింక్ ఇంకా చేయలేదు. ఇక మీదట చేయబోతున్నారు. దానివల్ల ఏంటి లాభం అంటే ఫేక్ ఓటర్స్ని తీసేసి ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేయటం అనమాట. మనందరూ తెలుసు, ట్రాన్స్పరెన్సీ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ. ట్రాన్స్పరెన్సీ, ఇంక్లూజివిటీ, ఎఫిషియన్సీ అనేది మన ఎలక్టరల్ ప్రాసెస్లో పెంచేందుకు, ముఖ్యంగా దీనివల్ల ఈజీగా డూప్లికేషన్ తగ్గించేందుకు ఆధార్ కార్డ్ని, ఎలక్టరల్ ఫోటో ఐడి కార్డ్ని లింక్ చేయబోతున్నట్లు ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వైడ్ స్కేల్ కన్సల్టేషన్స్ చేస్తోంది కొత్తగా జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ దిశగా ఆర్టికల్ 326 మనకు తెలుసు, ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం యూపీఎస్సీ ఫిలిమ్స్లో ఆర్టికల్ 326 రైట్ టు ఓట్ అనేది ఏ రైట్ అని అడిగారు. అది కాన్స్టిట్యూషనల్ రైట్ అని అప్పట్లో యూపీఎస్సీ సమాధానం చెప్పిందనమాట. రైట్ టు ఓట్ అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనమాట. అయితే అదే దిశగా డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్, ఫేక్ ఓటర్స్ని తొలగించే బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. రీసెంట్గా మనం చూస్తే కొన్ని సందర్భాల్లో ఓటర్ లిస్ట్ కంటే కూడా పోలైన ఓట్లు ఎక్కువ కనిపించడం, అదేవిధంగా లోక్సభకు ఒక రకంగా, అసెంబ్లీకి ఒక రకంగా పోలైన ఓట్లు కనిపించడం, రకరకాల డిస్క్రిపెన్సీస్ వస్తున్నాయి. వీటిని తగ్గించే దిశగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఆల్ పార్టీ కాన్ఫరెన్స్లు పెడుతుంది. ఈ మధ్య చాలా సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వైడ్ స్కేల్ కన్సల్టేషన్ స్టార్ట్ చేసింది ఎలక్టరల్ రిఫార్మ్స్ మీద, అనేక సంస్కరణల మీద. ఇక్కడ మనం ఒక విషయం ప్రత్యేకంగా గమనించాలి. ఆధార్ అనేది కేవలం టు ఎస్టాబ్లిష్ అన్ ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్, ఒక వ్యక్తి యొక్క గుర్తింపుని చూపించుకోవడం కోసం మాత్రమే. అది కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు. అయితే ఓటు హక్కు అనేది కేవలం పౌరులకే ఉంది. ఈ రెండింటిని లింక్ చేయడం ఎంతవరకు రైట్? ఇది పెద్ద క్వశ్చన్. ఆల్రెడీ 2023 నాటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు 66 కోట్ల ఆధార్ కార్డులు సేకరించింది, ఆధార్ డేటా. దానికి సంబంధించి ఈ డేటా మొత్తం ఆధార్ డేటా వాల్ట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టోర్ చేస్తుంది. అయితే దీన్ని ఇంతవరకు లింక్ చేయాల, ఎలక్టరల్ ఫోటో ఐడి కార్డ్తో లింక్ చేయలేదు. ఇక మీదట లింక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఓ పక్క ఓటు హక్కు అనేది కాన్స్టిట్యూషన్ రైట్, అది సిటిజన్స్కి ఉండే రైట్. ఓ పక్క ఆధార్ కార్డ్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే. ఈ రెండింటిని లింక్ చేయడం వల్ల ఏదైనా అసంబద్ధత వస్తా, లీగల్ ర్యాంగిల్స్లో మనం ఇరుక్కుంటామా? వీటికి భవిష్యత్తే సమాధానం చెప్పాలి. 2015లో అంటే 10 సంవత్సరాల క్రితం ఇలాంటి ఎక్సర్సైజ్ని, అంటే ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడిని లింక్ చేసే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది అప్పట్లో ఎలక్షన్ కమిషన్. కానీ సుప్రీంకోర్టు ఒక మాట 2015లోనే అంది, ఆధార్ కార్డ్ అనేది ఒక వెల్ఫేర్ స్కీమ్కి ప్రూఫ్ కానీ, లేదా పాన్ కార్డ్ లింకింగ్ చేయొచ్చు, కానీ ఎలక్టరల్ ఫోటో ఐడి కార్డ్ ఏదైతే ఓటర్ ఐడి కార్డు ఉందో దానికి సంబంధించి ఆధార్ లింక్ అనేది
మ్యాండేటరీ కాదని చెప్పి అప్పట్లోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చెప్పిందో చూడాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు.